ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ మిత్రులారా, 2 రోజుల నుంచి మనం ఇప్పటికి 2 ఎపిసోడ్లు పంచమ వేదమైనటువంటి మహాభారతం ఆది పర్వం చెప్పుకుంటున్నాం. నిన్న 2వ ఎపిసోడ్లో గరుత్మంతుడి యొక్క కథ పూర్తి చేశాం. ఆ తర్వాత వసు చరిత్ర మొదలుపెట్టాం. ఉపరిచర వసువు యొక్క కథ. దాంట్లో అద్రిక అనేటువంటి ఆమెకి శాపరూపం వస్తే శాపవశాత్తు ఒక మగ ఒక ఆడపిల్లలు అందులో నుంచి వచ్చారని, ఆడపిల్లని చేపల వాసనతో ఉంది కాబట్టి మత్స్యగంధి అనేటువంటి పేరు ఆ చేపలు పట్టే వాళ్ళ యొక్క రాజుగా ఉండే ఆయనకి ఆ అమ్మాయిని పెంపకం ఇచ్చాడు వసు మహారాజు. ఆ మగ పిల్లవాడిని తన దగ్గరే సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు అని మనం అంతవరకు కథ చెప్పుకున్నాం. ఈ రోజున 3వ ఎపిసోడ్లోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇందులో వేదవ్యాస మహర్షి యొక్క జనన గాథని మనం చెప్పుకుందాం. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావు కదా, ఈ సత్యవతి మంచి యవ్వనవతి అయింది. దాశరాజు అనేటువంటి ఈ యొక్క పల్లెకారుల రాజు దగ్గర పెరుగుతోంది ఈ అమ్మాయి. ఆమె కన్న తండ్రి కాదు, కానీ పెంచుతున్నాడు పెంపుడు తండ్రి దాశరాజు. ఆమె యొక్క రూపలావణ్యాలు అసమాన సౌందర్యంతో విలసిల్లుతూ ఉన్నాయి. అంటే సాక్షాత్తు అద్రిక అనేటువంటి ఒక అప్సర కాంతకి ఉపరిచర వసువు యొక్క వీర్యం వల్ల సముద్భవించింది. అందువల్ల ఆ అందం వచ్చింది. ఈ మత్స్యరాజు సత్యవతిని తన కుమార్తెగానే భావించి ప్రేమతోటి పెంచుతూ ఉన్నాడు. తండ్రికి సాయంగా ఉంటున్నది. ఈ మత్స్యగంధి యమునా నదిలో పడవ నడుపుతూ ప్రయాణికులను తీరం చేరుస్తూ ఉన్నది. ఒకనాడు తీర్థయాత్రలు చేస్తూ పరాశర మహర్షి అక్కడికి వచ్చాడు. ఈ పరాశరుల వారు శక్తి అనేటువంటి మహర్షి యొక్క కొడుకు, వశిష్ఠ మహర్షికి మనవడు. అటువంటి పరాశర మహర్షి ఆ యమునా తీరానికి వచ్చాడు. పువ్వులాంటి శరీరంతో శోభించేటటువంటి ఈ అమ్మాయి రూపలావణ్యం పరాశర మహర్షి అంతటి వాడిని సమ్మోహింపచేసింది. అంటే చేప కడుపులో నుంచి వచ్చింది కాబట్టి ఆమె శరీరం నుంచి చేపల వాసన వస్తున్నది. అందుకనే ఆమెకి మత్స్యగంధి అనేటువంటి మరొక పేరు ఉన్నది. సత్యవతి అనేటువంటి పేరు పెట్టుకొని పెంచుకుంటున్నాడు. సరే, వేదవ్యాస మహర్షి పుట్టాలి కదా, దానికని జగన్మాత ఎప్పుడూ చెదలనటువంటి కదలనటువంటి మనస్సు కలిగినటువంటి మహర్షి అయినటువంటి పరాశరుడి యొక్క మనస్సుని చెలింపజేసింది. అంటే ఒక మహానుభావుడు పుట్టాలి, 18 పురాణాలు రాయాలి, మహాభారతాన్ని రచించాలి. అందువల్ల ఈ ప్రణాళిక అంతా జగన్మాత చేస్తోంది. సరే, ఆయన అక్కడికి వచ్చేసరికి ఆ పడవ దగ్గర ఉంది. మధ్యాహ్నం సమయం కరెక్ట్గా అది. వాళ్ళ నాన్నగారు భోజనానికి వెళ్ళాడు. ఆ సమయంలో ప్రయాణికుల్ని చేరవేయటానికి ఈ సత్యవతీదేవి అక్కడ ఉన్నది పడవ పెట్టుకొని. ఈయన వచ్చాడు. ఆమె యొక్క సౌందర్యం మోహింపజేయటం వల్ల సంగమం కురు కళ్యాణి అన్నాడు. ఓ కళ్యాణి, నీ యొక్క సంగమాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. అని తన యొక్క మనోరథాన్ని తెలియజేశాడు.
తన కోరికని వెల్లడి చేశాడు. అయితే ఆ అమ్మాయి జవాబు చెప్పలా, కేవలం తన యొక్క చూపుడు వేలుని సముద్ర తీరం, ఆ నదీ తీరం వైపు చూపించింది. తన చూపుడు వేలుతో నదీ తీరం చూపించింది. ఆ తీరంలో కొంతమంది ఋషులు చూస్తున్నారు అనేది ఆమె యొక్క సంజ్ఞకు అర్థం. ఆమె మనసు గ్రహించాడు పరాశరుడు. వెంటనే ఆ ప్రాంతం అంతా మంచు సృష్టించాడు, పొగమంచు. అంటే కొంచెం దూరం కూడా కనపడదు. అలాగే అంధకారపు తెరలు అలముకునేటట్టు చేశాడు తన తపశక్తితోటి. సత్యవతి ఆశ్చర్యచకితురాలైపోయింది. సిగ్గుపడుతూ, హే భగవన్, నేను కన్యని, తండ్రి గారి యొక్క ఆధీనంలో ఉండేదాన్ని, నా మీద సర్వాధికారాలు నా తండ్రికే ఉన్నాయి అని ప్రత్యేకించి మీ వంటి మహాత్ములకి చెప్పనవసరం లేదు కదా. మీ వాంఛ కనుక నేను తీరిస్తే నా కన్యాత్వం భగ్నమైపోతుంది, దూషితమవుతుంది, నేను కళంకితనైపోతాను, నా తండ్రి గారికి చెడ్డ పేరు తెచ్చిందాన్ని అవుతాను. ఇదే నా అనుమానం. ఆ పైన మీ నిర్ణయం ఏంటో మీరు తెలియజేయండి అని సత్యవతి నమ్రతగా చెప్పింది. ఆ సత్యవతి పలికినటువంటి వాక్కులు పరాశర మహర్షిని కదిలించినాయి. ఓ సత్యవతి, నాతో సంగమం చేయటం వల్ల నీ కన్యాత్వం దూషితం కాదు అన్నాడు మొట్టమొదటి మాట. అంటే మహాతపస్సంపన్నుడు కాబట్టి అలాంటి వరం ఇవ్వగలిగాడు. ఇందులో నీచం అనేది ఇసుమంత కూడా లేదు. ఓ కళ్యాణి, ఇది కేవలం లోక కళ్యాణం కోసం మాత్రమే జరుగుతూ ఉన్నది. ఉన్నదన్నట్టు చెప్పాడు. నువ్వు భయపడద్దు. నా కోరిక తీర్చినా నీవు కన్యామణిగానే ఉంటావు. కళ్యాణి, మరేదైనా వరం కోరుకో, అనుగ్రహిస్తాను అన్నాడు పరాశర మహర్షి. ఆమె అన్నది, ఓ మహాత్మా, నా శరీరం నుంచి చేపల వాసన వస్తోంది కదా, ఈ వాసన సహింపరానిదిగా ఉంటుంది కదా ఎవరికైనా. కాబట్టి నా యొక్క దేహం నుంచి సుగంధభరితమైనటువంటి పరిమళం బయటికి రావాలి అని అడిగింది. వెంటనే పరాశరుడు అనుగ్రహించాడు. అంటే నువ్వు ఎక్కడున్నా యోజనం దూరం నీ యొక్క పరిమళం వెదజల్లబడుతూ ఉంటుంది. యోజనం అంటే ఆ రోజున 8 మైళ్ళు. అనుగ్రహించాడు. నీ యొక్క శరీరం నుంచి పరిమళం ఎవరైతే ఆఘ్రానిస్తారో వాళ్ళందరూ ఆహ్లాదాన్ని పొందుతారు. ఎందుకు ఇచ్చాడు ఈ వరం అంటే, భవిష్యత్తులో ఆమె మరొకడికి భార్య కావాలి, అందుకని ఇచ్చాడు ఈ వరం. అంతా ప్రణాళికే జగన్మాతది. ఇంతవరకు మత్స్యగంధిగా తెలిసినటువంటి సత్యవతి ఈ క్షణం నుండి యోజనగంధి అనేటువంటి నామంతో ఖ్యాతి వహించింది. పరాశరుడి యొక్క కోరిక ఫలించింది. మహాతపస్వి అయినటువంటి పరాశరుడి యొక్క సంకల్ప ప్రభావం వల్ల ఉత్తర క్షణంలోనే సద్యోగర్భంలో ఒక మగ శిశువును ప్రసవించింది. సద్యోగర్భము అంటే నెలలు నిండాల్సిన పని లేదు. సంపర్కం పూర్తి కాగానే ఉత్తర క్షణం పిల్లవాడు పుట్టడం, దాన్ని సద్యోగర్భం అంటారు. అది మహర్షి యొక్క తపస్సు. ఆ మగబిడ్డడే పరాశర సూర్యుడైనటువంటి వ్యాసుడు. పుట్టినటువంటి మరుక్షణంలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. చూసారా, తల్లిదండ్రుల ముందు నిలబడ్డాడు, తండ్రికి నమస్కరించాడు ముందు, ఆ తర్వాత తల్లితోటి మాట్లాడుతున్నాడు. ఓ మాత, నేను ఇప్పుడే తపస్సుకు బయలుదేరుతూ ఉన్నాను. నీవు ఎప్పుడు సంకల్పిస్తే ఆ మరుక్షణంలోనే నీ ముందుంటాను అన్నాడు. అంటే అది ఒక ద్వీపం. ఆయన నల్లగా ఉన్నాడు, అందుకని కృష్ణ ద్వైపాయనుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. కృష్ణ అంటే నల్లటి రంగు కలిగిన వాడని.
పుట్టినటువంటి క్షణమే ఒక ద్వీపంలో విడిచిపెట్టబడ్డాడు కదా, అందువల్ల వ్యాసుడికి ద్వైపాయనుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది. నల్లటివాడు కాబట్టి కృష్ణద్వైపాయన వ్యాసుడుగా ప్రఖ్యాతి వహించాడు. ఈ విధంగా వచ్చిన పని అయిపోయింది. జగన్మాత యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా అమలుపరిచాడు పరాశర మహర్షి. వెంటనే తన దారిన తాను వెళ్ళిపోయాడు. వ్యాసుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు తల్లికి చెప్పి. ఈ అమ్మాయి కూడా మళ్ళీ కన్యామణిగానే దివ్యమైనటువంటి పరిమళాలను వెదజల్లుతూ ఇంటికొచ్చింది. ఆ వచ్చినటువంటి సత్యవతిని చూసి తండ్రి మత్స్యరాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. జరిగిన విషయం అంతా తండ్రికి పూసగుచ్చినట్టు ఏమాత్రం దాచిపెట్టకుండా చెప్పింది సత్యవతీదేవి. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. పరాశర మహర్షి మహాజ్ఞాని, రామచంద్ర ప్రభు వంశం వాళ్ళకి కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క సంతానం. ఆ వంశం వాడు, ఆయన మనవడు. ధర్మశాస్త్రాలు, జ్యోతిష్శాస్త్రాలు లోకానికి అందించినటువంటి దివ్యాత్ముడు. అంతటి మహాజ్ఞాని ఒక చేపలు పట్టుకొని ఉండేటువంటి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పట్ల కామవశుడు కావడం ఏంటి? అది కూడా మత్స్యగంధిని అంత బాహాటంగా వాంఛించడం ఏంటి, అనుభవించడం ఏంటి అనేటువంటి శంక ఈ వినేటటువంటి మీలో కలిగే అవకాశం లేకపోలేదు. ఇలాంటి సన్నివేశాలని కేవలం శుష్క పాండిత్యంతో, కుతర్కాలతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వినాలి ఈ పురాణ గాథని. పరాశరుడి యొక్క మనస్సులో కలిగింది కామవాంఛ కాదు. అక్కడ సంకల్పం కలిగిందే గాని కామవాంఛ మాత్రం కలగల. మహర్షి యొక్క చర్య ఇక్కడ నిందనీయంగా మనం భావిస్తామా? మరి ఆ కార్యం ఒకవేళ నిందనీయమైతే దాని ఫలితం ఏమవుతుంది? వేదధర్మాన్ని విస్తరించేటటువంటి మహాపురుషుడు, అష్టాదశ పురాణాలను అందించినటువంటి మహాజ్ఞాని, సాక్షాత్తు నారాయణ స్వరూపంగా లోకంలో ఆరాధించినటువంటి విశాలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యాసుడి యొక్క జననానికి కారణం కావడమా? ఆలోచించండి. పుట్టినవాడు సామాన్యుడా? అంటే మహాత్ములని సామాన్య మానవులతో పోల్చుకొని మనం అర్థం చేసుకోకూడదు. మహర్షుల ద్వారా ఏది జరిగినా కూడా అది సమస్త మానవలోకానికి ఉపయోగపడేదవుతుంది, కళ్యాణకారకం అవుతుంది. అటువంటి ఆ పవిత్ర కార్యాల్లో స్వార్థం అనేది కాగడా పెట్టి వెతికినా కూడా కనిపించదు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. కాబట్టి ఈ ఘట్టంలో మనం అటువంటి కుతర్కానికి తావివ్వకుండా మహాత్ముల యొక్క జననం ఆ విధంగా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మబ్బులు పడితే సూర్యుడు కనపడ్డు, కానీ ఆ మబ్బులు విడిపోగానే సూర్యుడు మళ్ళీ ప్రచండమైనటువంటి కాంతితో మనకు కనిపిస్తాడు. అంతేకాదు, ఒక స్త్రీ గర్భం ధరిస్తే 9 మాసాలు మోస్తేనే పిల్లవాడిని కనగలుగుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. సద్యోగర్భంలో పుట్టాడు ఆయన. పుట్టగానే వెంటనే పెద్దవాడయ్యాడు. ఇవన్నీ కూడా జగన్మాత యొక్క అనుగ్రహంతో, పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో మాత్రమే జరుగుతాయి తప్ప కారణ జన్ముడు పుట్టాలి. కాబట్టి కామం లేనటువంటి మహర్షికి కామం కలిగింది. నిజంగా అది తుచ్చకామం కాదు. ఓ జనమేజయ మహారాజా, యుగాలలో ధర్మం క్షీణించిపోవడం చూసినటువంటి వ్యాసుడు లోకాన్ని అనుగ్రహించాలి అనేటువంటి ఆలోచన చేసి కలగాపులగంగా ఉన్నటువంటి వేద రాశిని 4 వేదాలుగా విభజించాడు. అందుకనే ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. వేదాలని చక్కగా 4 భాగాలుగా చేశాడు.
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి పేరుతోటి. అలాగే 4 వేదాలను విస్తరించాలి అనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి వ్యాసుడు ఈ 4 వేదాలని తన శిష్యుల చేత అధ్యయనం చేయించాడు. అలా అధ్యయనం చేయించినటువంటి నలుగురిలో సుమంతుడు, పైలుడు, జైమినితో పాటు వైశంపాయనుడు కూడా ఉన్నాడు. వీళ్ళ నలుగురు కాకుండా తన కొడుకైనటువంటి శుకబ్రహ్మకి భాగవతాన్ని నేర్పించాడు. ఈ 5 మంది 4 వేదాలను, భాగవతాన్ని విస్తరింపజేశారు. అలాగే 4 వేదాలు నలుగురికి నేర్పి ఆ వైశంపాయనుడికి మహాభారతాన్ని కూడా అందించాడు. నాకు కూడా అందించాడు అని సూత మహర్షి చెబుతున్నాడు. అటువంటి వేదవ్యాసుడు పుట్టాడు. ఆ వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాలలో ఒక అవతారం అని మనకి భాగవతం చెప్పింది. ఇక కచోపాఖ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. పూర్వం దేవదానవ సంగ్రామం తరచుగా జరుగుతూ ఉండేది. ఇద్దరూ ఒకే తండ్రికి పుట్టినటువంటి వాళ్ళు, తల్లులు వేరు అంతే. ఈ దాయాదుల మధ్య ఎప్పుడూ వైరం ఉండేది, దేవతలకి దానవులకి. దేవతలకి పురోహితుడు, గురువు బృహస్పతి. అట్లాగే దానవులకి శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి దగ్గర మృత సంజీవిని అటువంటి విద్య ఉంది. అంటే చనిపోయిన వాడిని మళ్ళీ బ్రతికింపగలిగేటటువంటి గొప్ప విద్య ఆయన ఒక్కడి దగ్గరే ఉంది. అందువల్ల ఆయన ఈ దానవుల్లో చనిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ బతికించేవాడు. అయితే బృహస్పతుల వారికి ఈ మృత సంజీవిని విద్య రాదు. కాబట్టి దేవతల కంటే కూడా దానవులదే పైచేయిగా ఉంటున్నది. ఇటువైపు మరణిస్తున్నారు, ఆ వైపు మరణాలు లేవు. అప్పుడు బృహస్పతి యొక్క కుమారుల్లో కచుడు అనేటువంటి వాడు పెద్దవాడు. ఆయన పేరు కచుడు. ఒకనాడు దేవతలందరూ కచుడి దగ్గరకు వచ్చి, ఓ మహాత్మా గురుపుత్ర, మేమందరం కూడా మీకు సేవకులం. మీరు మాకు హితులు, పురోహితులు, గురువులు. మాకేదైనా ఆపద వస్తే తొలగించగలిగినటువంటి సమర్థులు మీరే కదా. ఓ మహానుభావ, నీవు గొప్ప తేజస్వివి, తపస్వివి. అటువంటి నీవు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుణ్ణి ఆశ్రయించి విద్యాభ్యాసం చేయాలి. ఆ మహాత్ముడి దగ్గర ఉన్నటువంటి మృత సంజీవిని విద్యని నువ్వు గ్రహించాలి. ఈ కార్యానికి నీవే తగినవాడివని మేమందరం భావిస్తున్నాం. నీ సదాచార సంపత్తి, సద్భావన, స్వభావం మా అందరికీ శ్రేయస్సుని ప్రసాదిస్తుంది అని ప్రార్థించారు. అంటే ఒక మహాత్ముడితో ఎలా మాట్లాడాలో ఇక్కడ చెప్పాడు. దేవతల యొక్క విన్నపాన్ని ఆలకించాడు కచుడు. వాళ్ళ యొక్క ప్రార్థనని అంగీకరించి తండ్రి యొక్క అనుమతి తీసుకొని శుక్రాచార్యుడి వద్దకు బయలుదేరాడు. ఆ రోజుల్లో శుక్రాచార్యుడు వృషపర్వుడు అనేటువంటి మహారాజు దగ్గర పురోహితుడిగా ఉన్నాడు. రాక్షసులకి వృషపర్వుడు అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు. నేరుగా బృహస్పతుల వారి యొక్క కొడుకు కచుడు శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. మహాత్మా, నేను కచుణ్ణి, అంగీరస మహర్షి యొక్క పౌత్రుణ్ణి, దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క పుత్రుణ్ణి. మీ దగ్గర విద్యాభ్యాసం చేయాలని వచ్చాను. నన్ను దయతోటి మీరు శిష్యుడిగా అంగీకరించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. బ్రహ్మచర్య దీక్ష పొంది మీ సేవలో తరించాలని నేను అనుకుంటున్నాను. కచుడి యొక్క వాక్కులు శుక్రాచార్యుడికి వీణులకు విందు చేశాయి. ఎందుకంటే రాక్షసులు ఎప్పుడు అంత నమ్రతగా మాట్లాడరు. మరి బృహస్పతి యొక్క కొడుకు సాక్షాత్తు అంగిరసుడి యొక్క మనవడు. అంగిరసుడు అంటే బ్రహ్మమానస పుత్రుడు.
అప్పుడు ఇక్కడ కచుడు తానెవరో దాచిపెట్టల. ఆలోచించండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పి శిష్యుడిగా చేరటానికి వచ్చాను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు సంతోషంతో ఆయన్ని లేవనెత్తి, ఓ బృహస్పతి నందన, నీవు నాకు ప్రేమపాత్రుడవయ్యావు. నిన్ను గనక సత్కరిస్తే సాక్షాత్తు బృహస్పతుల వారిని సత్కరించినట్లే. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి అనేది శాస్త్రం. తానే కొడుగ్గా పుడతాడు తండ్రి. అందువల్ల నీకు మీ తండ్రికి తేడా లేదు. నిన్ను పూజిస్తే, నిన్ను గనక నేను గ్రహిస్తే శిష్యుడిగా మీ తండ్రిని కూడా గౌరవించినట్లే అని కచుడికి బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించాడు శుక్రాచార్యుడు. విద్యాభ్యాసం చేయాలంటే బ్రహ్మచర్య దీక్ష ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వ్రత నియమాలు పాటిస్తూ ఆచార్యుడైనటువంటి శుక్రుణ్ణి, అతడి పుత్రిక అయినటువంటి దేవయానిని కూడా సేవించుకుంటూ ప్రతినిత్యము వాళ్ళని ఆరాధించుతూ ఉన్నాడు. అంటే గురువు గురుపుత్రిక, గురువుని గౌరవించడమే కాదు, గురుపుత్రికని కూడా గౌరవిస్తున్నాడు. ఆమె పేరు దేవయాని. నవయవ్వనంలో ఉన్నాడు కచుడు. ఆయన కంఠం తీయగా ఉంటుంది. ఉల్లాసంగా ఆడుతూ, శ్రావ్యంగా వాద్యాలను వాయిస్తూ యవ్వన వసంతంలో విహరిస్తున్నటువంటి ఆ దేవయానిని సంతోషపెట్టడం మొదలుపెట్టాడు. ఆమె కోరుకున్నటువంటి పండ్లు, పుష్పాలు అడవి నుంచి తెచ్చిచ్చేవాడు. నవయవ్వనంలో అందంగా శోభిస్తున్నటువంటి ఆ దేవయాని కూడా కచుడు ఏకాంతంగా ఉన్నప్పుడు అతడి దగ్గరికి వెళ్ళి ఈమె కూడా మధురంగా గానం చేయటం మొదలుపెట్టింది. అయితే దానవులు మాత్రం కచుడి విషయంలో సంతృప్తిగా లేరు. వాళ్ళకు అనుమానం. ఎందుకని? మన గురువుగారి దగ్గర ఉన్నటువంటి విద్యని, ఆ మృత సంజీవిని విద్యని గ్రహించడానికి వచ్చారు. వీడు గనక నేర్చుకొని పోతే ఇంకా మనం దేవతలను జయించలేము అనేటువంటి అనుమానం వీళ్ళలో ఉన్నది. అందుకని వీళ్ళకి తృప్తి లేదు ఇక్కడ కచుడు ఉండటం వల్ల. కాబట్టి కచుడిని ఎట్లాగైనా సరే కడతీర్చాలని ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది. కచుడు తండ్రి అయినటువంటి బృహస్పతి మీద వాళ్ళకి ద్వేషం. ఇది కూడా ఒక కారణం. ఒకనాడు అరణ్యంలో గోవులను మేపుతూ ఉన్నాడు కచుడు. ఈ రాక్షసులు వెళ్ళి వెనక నుంచి ఆ బృహస్పతి కొడుకుని కచుడిని చంపేశారు. అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కుక్కలకి నక్కలకి తినిపించారు. చూడండి, సాయంత్రం అయింది. పశువులన్నీ ఆశ్రమానికి వచ్చేసినాయి. కానీ కచుడు రాల. దేవయాని యొక్క హృదయం ఆవేదనతో కుమిలిపోతుంది. ఎందుకని? అప్పటికే అతడు ఆమెను ఆకర్షించాడు. అది చూడండి. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్న, సాయం సంధ్యలో మీ అగ్ని కార్యాలన్నీ పూర్తయినాయి, ఆవులన్నీ ఆశ్రమానికి వచ్చేసినాయి, కానీ మేపటానికి వెళ్ళినటువంటి కచుడు మాత్రం ఇంకా రాలేదు. ఎందుకో నా మనస్సు తీవ్రమైనటువంటి కలత చెందుతోంది. తండ్రి, కచుడు గనక లేకపోతే నేను బతకలేను అని విలపించింది దేవయాని. ఏ తండ్రి అయినా కూతురు అలా బాధపడితే ఊరుకోగలడా? వెంటనే శుక్రాచార్యుడు, అమ్మా నువ్వు ఏడవద్దు, ఒక్క క్షణంలో నీ ముందు కచుడిని పెడతా అని పలికి మృత సంజీవిని విద్యని ఉపాసించి కచుడిని బతికించాడు శుక్రాచార్యుడు. అడవిలో ఉన్నటువంటి కచుడు బతికాడు. మందహాసం చిందిస్తూ గబగబా వచ్చేశాడు కచుడు. శిరస్సు మోడ్చి గురువుగారికి నమస్కరించాడు. ఆలస్యానికి కారణం ఏమిటి అని దేవయాని అడిగింది. చెప్పాడప్పుడు, ఓ దేవయాని, నేను ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో కొందరు రాక్షసులు నన్ను పొడిచి పొడిచి చంపారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు. ఈ క్షణంలో ఇక్కడ ఉన్నదే నాకు తెలుస్తూ ఉన్నది.
నాకేం జరిగిందో నాకు తెలియదు. నేను మరణించి ఉంటాను, కానీ మళ్ళీ ఎలా బతికి వచ్చానో నాకైతే తెలియదు. ఏది ఏమైనా రాక్షసుల వల్ల కచుడికి ప్రమాదం పొంచి ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని దేవయాని గ్రహించింది. మరొక రోజు పువ్వులు తెమ్మని దేవయాని కచుడిని అడిగింది. కచుడు అడవికి వెళ్ళాడు పువ్వులు తేవడానికి. కచుడిని వెంబడించి వెళ్ళారు రహస్యంగా రాక్షసులు. మనం చంపేశాము, కానీ గురువుగారు మళ్ళీ బతికించాడు, ఎట్లా అని ఆలోచించారు. ఈసారి అతడి దేహాన్ని పిండి పిండి చేసి సముద్రంలో కలిపేశారు. రెండోసారి కచుడు రాలేదని తెలిసి మళ్ళీ కృంగిపోయింది దేవయాని. మళ్ళీ శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చింది. తండ్రి, పూలు తెచ్చిపెట్టమని నేను కచుడిని అడవికి పంపించాను. ఆ కచుడు మాత్రం తిరిగి రాలేదు. సాయంకాలం అయింది. రాక్షసులు మళ్ళీ అతన్ని ఏమైనా చంపారేమో అని అనుమానంగా ఉంది. పువ్వులాంటి కచుడి యొక్క జీవితం ఈ దానవుల చేతిలో వాడిపోయిందేమో అనిపిస్తోంది తండ్రి నాకు అని ఏడ్చింది. దేవయాని యొక్క హృదయ వేదనని అర్థం చేసుకున్నాడు శుక్రాచార్యుడు. మళ్ళా మృత సంజీవిని విద్యతోటి కచుడిని బతికించాడు రెండవసారి కూడా జరిగిన దాన్ని సవివరంగా దేవయాని శుక్రాచార్యులిద్దరికీ విన్నవించాడు కచుడు. మరికొంతకాలం గడిచిపోయింది. రాక్షసులు శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చారు ఒకరోజు. గురుదేవా, రుచికరమైనటువంటి మద్యం మీకోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చాము అని ఒక పాత్ర ఆయన చేతికి ఇచ్చారు, మధుపాత్ర. శుక్రాచార్యుడు మద్యాన్ని చక్కగా పానం చేశాడు. బాగా రుచిగా ఉందని సంతోషించాడు. కానీ ఆ రాక్షసులు ఏం చేశారంటే మూడో పర్యాయం 2 సార్లు చంపాం, ఒకసారి ముక్కలు చేశాం, ఒకసారి సముద్రంలో బారేశాం, 2 సార్లు బతికించాడు, ఈసారి అలా కాదు అని కచుడిని చంపి తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదని మద్యంలో కలిపి శుక్రాచార్యుడికి ఇచ్చారు వాళ్ళు. ఇక ఏం చేస్తారో చూద్దామని. వాళ్ళు చేసిన పనే వాళ్ళ కొంప ముంచింది. సాయంత్రం అయింది. మళ్ళీ యథావిధిగా దేవయాని వచ్చి తండ్రి దగ్గర మొరపెట్టుకుంది. ఎలాగైనా మీరు కచుడిని రక్షించాలి అని కోరుకుంది. దేవయాని, కచుడు మరణించాడేమో, ఇప్పటికి 2 సార్లు బతికించా, నీ కొరకే అట్లా చేశాను, ఇలా ఎన్నిసార్లు చేసేది అమ్మా అని ఆయన అన్నాడు. నా కుమార్తెవైనటువంటి నీకు ప్రపంచమంతా శిరస్సు వంచి నమస్కరిస్తోంది. నీవేమన్నా కచుడినే దలుచుకుంటూ ఉన్నావు. నా మాట విని ఆ కచుడిని మరిచిపో. ఈసారి అతన్ని బతికించడం మాత్రం సాధ్యం కాదు. ఒకవేళ శ్రమించి మళ్ళీ రక్షించినా ఈ రాక్షసులు మళ్ళీ చంపుతారు అన్నాడు. అనేసరికి దేవయాని అన్నది, తండ్రి, మీ శిష్యుడు కచుడు బుద్ధిమంతుడు, నా మనస్సుకు సంతోషం కలిగిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రుడైనటువంటి అంగిరసుడి యొక్క మనవడు, బృహస్పతి కొడుకు. అలాంటి ఉత్తముడు మన దగ్గర ఉండి మరణించటం నేను భరించలేకపోతున్నాను. అంతేకాదు తండ్రి, మీ దగ్గర విద్యాభ్యాసం చేయటానికి వచ్చిన వాడు మీ శిష్యులైనటువంటి రాక్షసుల చేత చంపబడ్డాడు అంటే మీకు కూడా అవమానమే కదా అని, మీరు రక్షించకపోతే నేను ప్రాణాలతో ఉండను అని మాట్లాడింది. ఆమె దుఃఖాన్ని చూసి తండ్రి శుక్రాచార్యుడి యొక్క హృదయం ద్రవించిపోయింది. ఏ తండ్రి అయినా తన కూతురో కొడుకో బాధపడుతుంటే చూస్తూ ఉండగలరా? వెంటనే మృత సంజీవిని విద్యను ఉపాసించాడు. మంత్రపూర్వకంగా కచుడిని ఆహ్వానించాడు. కానీ ఎప్పటిలాగా కచుడు రాలా. శుక్రాచార్యుడు కడుపులో బతికాడు. వెంటనే శుక్రాచార్యుడు ఉదరంలో ఉన్నటువంటి కచుడు, ఓ గురుదేవా, నన్ను కాపాడండి,
తండ్రి బిడ్డను అనుగ్రహించినట్లుగా నా మీద కరుణ చూపించి రక్షించండి, నేను మీ ఉదరంలో ఉన్నాను. శుక్రాచార్యుడు ఆశ్చర్యపోయినాడు. కచుడా, నా గర్భంలో ఎట్లా ప్రవేశించావు అన్నాడు. మహాత్మా, రాక్షసులు నన్ను చంపి బూడిద చేసి మద్యంలో కలిపి నీ చేత తాగించారు. మీ కృప వల్ల నాకు స్మృతి నశించలేదు, జ్ఞాపక శక్తి పోలా. మరి నేను ఎలా బయటకు వచ్చేది అన్నాడు. అయితే మీరు రమ్మన్నారు కాబట్టి మీ ఉదరాన్ని చీల్చుకొని నేను బయటికి రావచ్చు, కానీ మిమ్మల్ని చంపి బయటికి రావటం నాకు ఇష్టం లేదు. తపస్సంపన్నుడైనటువంటి నేను, బృహస్పతి కుమారుణ్ణైనటువంటి నేను మిమ్మల్ని చంపి నేను బయటికి రాలేను. మీరే నన్ను ఎట్లాగైనా రక్షించండి అన్నాడు కచుడు. అప్పుడు శుక్రుడు, అమ్మా దేవయాని, నువ్వే చెప్పు, నీ అభిప్రాయం ఏంటో చెప్పు. కచుడు మరణించి నా హృదయంలో, నా యొక్క పొట్టలో ఉన్నాడు, బతికాడు. ఇప్పుడు నేను జీవించి నీ ముందున్నాను. చనిపోయిన కచుడు బయటికి రావాలి అంటే జీవించి ఉన్నటువంటి నేను చచ్చిపోవాలి. నిర్ణయం నీదే. నువ్వు నా కూతురువి, నీ సుఖమే నాకు ముఖ్యం, ఇక నీదే నిర్ణయం అని శుక్రుడు దేవయానితో ఉన్న విషయం చెప్పాడు. నాన్న, నాకు మీరిద్దరు కావాలి. కచుడు లేకపోతే నాకు జీవితంలో శాంతి దూరమైనట్లే, మీరు లేకపోతే నాకు ప్రాణం దూరమైనట్లే అన్నది దేవయాని. చూడండి, శుక్రుడు ఆలోచించాడు. కచుడా, నా కూతురు దేవయాని లేకపోతే నేను బతకలేను, నీవు లేకపోతే దేవయాని బతకలేనంటున్నది. అందువల్ల నీకు మృత సంజీవిని విద్యని కడుపులో ఉండగానే నేను బోధిస్తా. నా ఉదరం నుండి నీవు బయటపడు. ఆ తర్వాత నేను ఉపదేశించినటువంటి విద్యతో మరణించినటువంటి నన్ను మళ్ళీ బతికించు. నా విషయంలో పుత్ర సమానుడవై కృతజ్ఞతతో ఉండు, ధర్మాన్ని విడిచిపెట్టద్దు అని చెప్పి తన ఉదరంలో ఉన్నటువంటి కచుడికి మృత సంజీవిని విద్యని ఉపదేశించాడు శుక్రాచార్యుడు. చూశారుగా ఎంతటి విపత్కర పరిస్థితి వచ్చిందో ఇక్కడ. అంటే అనివార్యమైన పరిస్థితుల్లో శుక్రుడు మృత సంజీవని విద్యని ఉపదేశించాల్సి వచ్చింది కచుడికి. అది రాక్షసులు చేసినటువంటి పని వాళ్ళకే చేటు తెచ్చింది. చూసారా, ఒకళ్ళకి మనం కీడు చేయాలనుకుంటే మనకి భగవంతుడు మేలు చేస్తాడు. అటువంటి వాళ్ళకి కీడు జరగకపోగా. సరే, గురువు వద్ద మంత్రాన్ని ఉపదేశం పొంది పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు. శుక్రాచార్యుడు పడి ఉన్నాడు మృతుడై. వెంటనే మృత సంజీవిని విద్యని ఉపయోగించి గురువుగారిని బతికించాడు. అదే ఒకవేళ కచుడు దుర్మార్గుడైతే శుక్రాచార్యుడిని బతికించకుండా వెళ్ళిపోవచ్చు. ఇక ఈ శుక్రాచార్యుడు లేనందువల్ల రాక్షసులందరికీ నాశనం జరుగుతుంది. కానీ మహాత్ముడు కచుడు అని మనం అర్థం చేసుకోవాలి. బతికించాడు. జనమేజయ మహారాజా మళ్ళీ బతికినటువంటి శుక్రాచార్యుడు వెంటనే ఒక శాసనం చేశాడు. మద్యపానం అనేది నీచ కార్యం, మద్యపానం మహాపాపం అని శాసనం చేశాడు. ఇది వాళ్ళ యువత గ్రహించాలి. ఈ విషయాన్ని ఎవ్వరు కూడా అతిక్రమించకూడదని కూడా శాసనం చేశాడు. కచుడిని ప్రశంసించాడు. ప్రాణహాని తలపెట్టినటువంటి రాక్షసులను నిందించాడు. కచుడు వచ్చిన పని పూర్తయింది కదా. అంటే తను ఏ విద్య నేర్చుకోవాలని వచ్చాడో ఆ విద్య గ్రహించగలిగాడు. అందువల్ల కచుడి యొక్క బ్రహ్మచర్య దీక్ష పూర్తయింది. తిరిగి దేవలోకానికి వెళ్ళాలి అని బయలుదేరుతున్నాడు కచుడు. దేవయాని దగ్గరకు వచ్చాడు.
దేవయాని అంటున్నది, ఓ బృహస్పతి నందన, మీ తాతయ్య గారు మా నాన్నగారికి ఎంతో ఆదరణీయులు. మీ నాన్నగారు నాకు అంతగా పూజనీయులు. కాబోయే మామ కదా ఆ ఉద్దేశం. ఈ విధంగా పరస్పరం ఆదరాభిమానాలు ఉన్నటువంటి మన మధ్య ఎడతెగనటువంటి సంబంధం కనుక ఒకటి ఏర్పడితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను అన్నది. అంటే నర్మగర్భంగా చెప్పింది, నన్ను పెళ్లి చేసుకో అని అంటున్నది. కచుడా, విద్యార్జన పట్ల నీకున్నటువంటి శ్రద్ధ నన్ను ఎంతో ఆకర్షించింది. నీ సదాచార జీవనం, భావన, పటిమ నన్ను మంత్రముగ్ధురాలని చేసినాయి. దీక్షా సమయంలో ఇక్కడ నువ్వు ఎన్నో గండాలను ఎదుర్కొన్నావు. అన్ని సమయాల్లో నేను నీకు అండగా నిలిచాను కదా. 3 సార్లు మరణించినా మళ్ళీ మా తండ్రి గారిని అడిగి నిన్ను బతికింపజేశా. నీ కష్టాలు నేను పంచుకున్నా. ఇంతకాలం నిన్నే నా మనస్సులో ప్రతిష్ఠించుకొని ఆరాధిస్తున్నాను. ఈ రోజుతో నీ దీక్ష సమాప్తమైంది. నువ్వు కోరుకొని వచ్చినటువంటి మృత సంజీవిని విద్యను కూడా పొందగలిగావు. మరి నా కోరిక కూడా నువ్వు తీరుస్తావని నేను ఆశపడుతున్నాను అన్నది. నీ కోరిక తీరింది, మరి నా కోరిక తీరద్దా? ఓ కచుడా, నా మనస్సు పూర్తిగా నీ స్వాధీనం అయిపోయింది. నీకిచ్చినటువంటి మనస్సుని తిరిగి తీసుకోవటానికి నా వల్ల కావటం లేదు. ఈ విషయంలో నేను ఓడిపోయాను. నన్ను మనసారా అర్థం చేసుకో, నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు అని అన్నది దేవయాని. కచుడు ఒక్క క్షణం మ్రాన్ పడిపోయాడు, నిర్ఘాంతపోయాడు. నోట మాటరాల. ఓ గురుపుత్రి, నా గురువు నీ తండ్రి అయినటువంటి శుక్రాచార్యుడు నాకు ఎంత పూజనీయుడో నీవు కూడా అంతే పూజనీయురాలివి. ఒక విధంగా చెప్పాలంటే నీవు అంతకంటే ఎక్కువ. నీ సహకారమే లేకపోతే ఇక్కడ నేను ఉండగలిగేవాడినా, ఏమైపోయేవాడినా? నీ మీద నాకెంతో గౌరవం ఉంది. అటువంటి గౌరవానికి నీవు అర్హురాలవు కదా. కానీ నేను నిన్ను ధర్మదృష్టితో చూశానే గాని ఏనాడు కామదృష్టితో చూడలేదు అన్నాడు. అందువల్ల నా విషయంలో నువ్వు అలాంటి అపార్థం చేసుకోవద్దు. పైపెచ్చు గురుపుత్రిక సోదరితో సమానం. అంతేకాదు, మీ తండ్రి యొక్క గర్భంలో నుంచి నేను బయటకు వచ్చాను అంటే నీవు నాకు సోదరివి అవుతావు. అంతే కదా. మీ తండ్రికి పుత్రుణ్ణి, నువ్వు పుత్రికవి. మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళం. నీ సహకారంతో నేను ఇంతకాలం హాయిగా ఉన్నాను. ఏనాడు నీవు నన్ను బాధ పెట్టింది లేదు, అసహ్యించుకోలేదు. రోషాలు కానీ ద్వేషాలు కానీ మన మధ్య ఎప్పుడూ తలెత్తలేదు. అందువల్ల నీ ప్రతిపాదన నేను తిరస్కరిస్తున్నాను. ధర్మద్రోహానికి నేను పాల్పడలేను. నేను మా దేవలోకానికి వెళ్ళిపోతున్నాను. అయితే నీ యొక్క ఆదరాభిమానాలను నేను ఎంతకాలమైనా మర్చిపోలేను. నా హృదయంలో ప్రియమైనటువంటి ఒక సోదరిగా నీకు ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. దాన్ని అలాగే పదిలం చేసుకుంటాను. వెళ్లే ముందు నీ ఆశీర్వాదాలు ఆశిస్తున్నాను. నన్ను కృతార్థుణ్ణి చేయి. నన్ను కృతజ్ఞునిగా మాత్రం చేయొద్దు. నీ యొక్క స్మృతిలో నేను మెదిలితే చాలు. శుక్రాచార్యుల వారిని కంటికి రెప్పలా చూసుకో అని పలికి శుక్రాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ఆచార్యదేవా, ఆచార్యులైనటువంటి మీరు నాకు పితృసమానులు. నేను మిమ్మల్ని తండ్రిలాగే భావించాను ఇన్నాళ్ళు. కానీ మీ గర్భం నుండి బయటపడినా నాకు మీరు తల్లి కూడా అయ్యారు. ఆహా! ఇంతకాలం తల్లిలాగా నన్ను లాలించారు, తండ్రిలాగా పోషించారు, గురువులాగా విద్యను నేర్పించారు. మరణించినటువంటి నన్ను 3 సార్లు మీ ప్రేమ అనేటువంటి అమృతంతో బతికించారు. ఓ మహానుభావ, మీరు చేసినటువంటి ఉపకారాన్ని మళ్ళీ నేను ప్రత్యుపకారం చేసేటటువంటి శక్తి అయితే నాకు లేదు. నేను మా లోకానికి వెళతాను. నన్ను మనసారా ఆశీర్వదించండి అని సాష్టాంగ నమస్కారం చేశాడు. శుక్రాచార్యుడు ఎంతో సంతోషపడ్డాడు. కానీ దేవయాని
జీర్ణించుకోలేకపోయింది కచుడి యొక్క ప్రవర్తనని. వెంటనే శాపవాక్కు విడిచిపెట్టింది. ఓ కచా, ఏ విద్యను నేర్చుకున్నావో, ఏ మృత సంజీవిని విద్య నీకు పని చేయకుండుగాక అని శాపం పెట్టింది. వెంటనే మహాత్ముడైన కచుడు అన్నాడు, ఓ దేవయాని, నేనేమీ దుర్మార్గమైన ఆలోచనతో రాలేదు, ధర్మాన్ని తప్పి ప్రవర్తించలేదు. కాబట్టి నా వల్ల ఉపదేశం పొందిన వాళ్ళకి ఆ విద్య ఫలించుగాక, నాకు ప్రయోజనపడకపోయినా నాకే నష్టం లేదు, మా దేవజాతి బాగుండాలి అని అన్నాడు. చూశారా, పైన తథాస్తు దేవతలు వెంటనే అనుగ్రహించారు. కచుడు సురలోకానికి వెళ్ళిపోయాడు. దేవహితార్థమై ఎన్నో కష్టాలు భరించి మృత సంజీవిని విద్యను గ్రహించి వచ్చినటువంటి కచుడికి దేవతలందరూ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. కచుడి యొక్క కీర్తి స్థిరంగా ఉంటుందని, యజ్ఞభాగాలలో కచుడికి కూడా ప్రాతినిధ్యం ఉంటుందని ఒక శాసనాన్ని చేశాడు దేవేంద్రుడు. మరి ఆ తర్వాత ఈ దేవయాని ఏమైంది మరి అనేటువంటి విషయాన్ని రేపటి రోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరూ కూడా చక్కగా శ్రద్ధగా మహాభారతాన్ని వినండి. మహాభారతంలో ఉండేటువంటి ధర్మ సందేశాలన్నీ కూడా తూచా తప్పకుండా మనం ఆచరించుకొని మనం చక్కటి మార్గంలో పయనించి మనం కృతార్థులం అవుదాం. దానికి శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ వెన్నుదండుగా ఉండుగాక అని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. రేపటి రోజు 4వ ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు స్వస్తి.